దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు నాకు ప్రియులైనటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈరోజు మరొకసారి మీ అందరితో కలిసి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశము ద్వారా దేవుని మాటలను మనము నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనము నేర్చుకునేటువంటి అంశం ఏమిటి అంటే, దేవునికి ఎవరు కావాలి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడికి కావాలి. అందుకొరకే దేవుడు తన ప్రాణాన్ని అర్పించి ఈ భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి ఆయన చేయవలసిన త్యాగాన్ని దేవుడు చేశారు. అయితే ఆ త్యాగాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఎవరైతే ఆయన త్యాగానికి విలువిచ్చి, ఆయన మాటకు విలువిచ్చి ఆయనతో పాటు ప్రయాణం చేయడానికి ఇష్టపడతారో అలాంటి వారిని దేవుడు ఇంకెక్కువగా ప్రేమిస్తున్నారు. అలాంటి వారు దేవునికి అవసరమై ఉంది. దేవుడు నాకు అవసరం లేదు అనుకునే వారికి కాదు, కానీ దేవుడు నాకు అవసరం అనుకునే వారికి దేవుడు ఖచ్చితంగా ఆసనుడిగా ఉండేటువంటి వారై ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవునికి ఎవరు కావాలి అనేటువంటి అంశాన్ని మనం ధ్యానం చేసి కొన్ని విషయాలు నేర్చుకుందాం. నేను చాలా గొప్పగా దేవుడి మాటలు చెప్తానని నేను అనుకోను, కానీ కొన్ని విషయాలు మీకు చెప్పడం ద్వారా, మీరు వాటిని ధ్యానించటం ద్వారా మీకున్నటువంటి అనుభవము, మీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఇంకా అనేకమైనటువంటి విషయాలు మీరు అర్థం చేసుకోగలరు అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే నేను వీడియోస్ చేస్తున్నాను. అంతే తప్ప నేను ఏదో జ్ఞానవంతుడినో లేకపోతే నా ప్రతిభా పాఠవాలను సమాజంలో చూపించాలన్నటువంటి ఉద్దేశంతో అయితే ఈ వీడియోస్ చేయటం లేదు. అంటే మీకున్నటువంటి జ్ఞానానికి నా ఆలోచన తోడైతే ఖచ్చితంగా ఇంకా గొప్పగా మీరు దేవునిలో ఎదుగుతారనేటువంటి ఒక ఆశ మాత్రమే. ఓకే, కాబట్టి ఎవరు దీన్ని నెగిటివ్గా తీసుకోవద్దు, కేవలం పాజిటివ్ వేలో దీన్ని మీరు తీసుకోవాలని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. ఓకే, ఈరోజు దేవునికి ఎవరు కావాలి అంటే, దేవునికి ఎవరు కావాలి అంటే మనం ఇందాక అనుకున్నాం, ప్రపంచంలో ఉన్న వారు అందరూ కావాలి దేవుడికి. కానీ ఎవరైతే ఆయన దగ్గరకు వస్తారో, ఎవరైతే ఆయన యొక్క మాట ప్రకారం, ఆయన గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైతే జీవిస్తారో వారు ఇంకా ఎక్కువగా దేవునికి ఇష్టలుగా ఉంటారు. ఓకే, కాబట్టి ఎవరు దేవుడు కోరుకుంటున్నారు, ఎవరిని దేవుడు ఇష్టపడతారు, లేక ఎవరికి ఆయన ఆసన్నుడిగా ఉంటారు అనేటువంటి విషయాలు ఈరోజు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా మీరు చూసినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 31, 32 వచనాలు మీరు చదవగలిగితే అక్కడ రాయబడినటువంటిది ఏమిటి అంటే, ఆయనకు శిష్యులు కావాలి. యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటి పని ఏమిటి అంటే శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు ఆయన. కాబట్టి దేవునికి శిష్యుడిగా ఉండేటువంటి వాడు కావాలి. మ్యాక్సిమం నా యొక్క టీచింగ్స్ అన్నిటిలో కూడా ఎక్కువ ఈ శిష్యరికం గురించి ఎక్కువ మీకు కనబడతా ఉంటుంది. కాబట్టి దేవునికి శిష్యుడు కావాలి. క్రైస్తవులు కాదు, లేక విశ్వాసులు కాదు, దేవునికి శిష్యుడిగా ఉండేటువంటి వారు కావాలి. ఎందుకు దేవుడు శిష్యులను కోరుకుంటున్నారు, ఎందుకు దేవుడు శిష్యులుగా ఉండాలని ఆశపడుతున్నారు అంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము అదే 31, 32 మీరు మళ్ళీ జాగ్రత్తగా చదవగలిగితే అక్కడ రాయబడుతుంది, ఎప్పుడైతే శిష్యుడైనటువంటి వాడుగా మార్చబడతామో అప్పుడు కేవలము మనము ఆయన ఉపదేశములో, ఆయన బోధలో మాత్రమే నిలిచి ఉంటాం, అటు ఇటు బయటికి వెళ్ళిపోం. శిష్యుడు అనబడినటువంటి వాడు కేవలము గురువు యొక్క ఉపదేశములో మాత్రమే ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతేగాని ఏమంటే త్రోవ తప్పి పక్కకు వెళ్ళిపోడు అని శిష్యుడి గురించి ఇంకా కొంచెం రాయబడ్డాయి. అలాగే మీరు యోహాను సువార్త 15:5 మీరు చదవగలిగితే, శిష్యుడు ఆయనలో నిలిచి ఉంటాడు. శిష్యుడు ఎప్పుడు కూడా ఆయనలో నిలిచి ఉంటాడు, ఆయన బోధలో నిలిచి ఉంటాడు, ఆయన వేలో ప్రభువారు ఏదైతే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారో ఆ మార్గంలోనే నడుస్తాడు. అందుకే ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్నట్లుగా మనకు బైబిల్ తెలవిస్తుంది. కాబట్టి ప్రభునందు అప్పుడు దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, దేవునికి ఎవరు కావాలి? ఈ ప్రపంచంలో ఉన్న వారందరికంటే ప్రపంచంలో ఎవరైతే ఆయన కొరకు శిష్యులుగా బ్రతుకుతున్నారో, శిష్యుడిగా జీవించడానికి ఇష్టపడుతున్నాడు,
శిష్యుడైనటువంటి వాడు దేవుడికి కావాలి. అది ఫస్ట్ పాయింట్. ఇంకా రెండవది మీరు చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయము 5 నుంచి 8 వరకు మీరు చదివితే 15:8 యోహాను సువార్త 5వ అధ్యాయం 15వ అధ్యాయం మీరు చదవగలిగితే అక్కడ క్రీస్తు రూపంలోనికి మార్చబడిన వాడు దేవుడికి కావాలి. అంటే ఎవరైతే ఆయన బోధను అంగీకరించి, ఎవరైతే ఆయన మాటను అంగీకరించి, ఎవరైతే ఆయన యొక్క బోధలో నిలిచి ఉండి ఆయన స్వారూప్యములోనికి మార్చబడతారు, అంటే ప్రభువు తర్వాత ప్రభువు లాంటి మనస్తత్వం కనపరుస్తారో అలాంటి వారు దేవుడికి కావాలి. అంటే యేసుప్రభు వారు శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. వీరి జర్నీని మీరు జాగ్రత్తగా గమనించగలిగితే వీరు ప్రభువుకున్నటువంటి మనస్సును కలిగి పనిచేసినట్లుగా మీకు బైబిల్ సెలవిస్తూ ఉంది. అంటే వారు ఎక్కడా కూడా ప్రభువుని దాటి వెళ్ళిపోలేదు. ఆయన మనస్సు, ఆయన ఎలా అయితే ఇతరులను ప్రేమించారో వీరు కూడా ఇతరులను అలాగే ప్రేమించారు. ఆయన ఎలా అయితే తండ్రి ఘనత కొరకు బ్రతికారో వీరు కూడా తండ్రి అయినటువంటి యేసుప్రభు వారి ఘనత కొరకు బ్రతికారు. ఎలా అయితే ప్రభు వారు సువార్తను ప్రకటించుకుంటూ వెళ్ళారో వీరు కూడా అలా సువార్తను ప్రకటించుకుంటూనే వెళ్ళిపోయారు. ప్రభు ఎలా అయితే వచ్చిన వారికి స్వస్థతలు అద్భుతాలు చేశారో అలాగే వీరు కూడా స్వస్థతలు అద్భుతాలు ఉచితంగా చేశారు. సో ఇలా మీరు చదువుకుంటూ వెళితే అనేకమైనటువంటి విషయాలు. అంటే ఎందుకు ఇలా చేశారు వాళ్ళు? ఈ రోజుల్లాగా వారు ఒక బోర్డు తగిలించుకుని, లేకపోతే ఈ రోజుల్లాగా ఒక పబ్లిసిటీ చేసుకుని వారు వారి యొక్క సొంత సంఘాలను, వారి సొంత ఎస్టాబ్లిష్మెంట్ వారు ఎందుకు చేసుకోలేదు? ఎందుకు అలాగా సంచార జీవుల్లాగా అలా సంచారం చేస్తూనే ఉన్నారు? అంటే వారు క్రీస్తు స్వరూప్యములోనికి మార్చబడిన వారు గనుక ప్రభువు వారి ఎదుట ఏదైతే జీవితాన్ని ఉంచారో ఆ జీవితాన్ని వారు చూసి భక్తిలో ఎదిగిన వారు గనుక వారు దాని ప్రకారమే జీవించుకుంటూ వెళ్ళారు. అరే మన యేసయ్య ఇలా చేశారు కదా, మరి మనం ఎందుకు వేరేలా చేయాలి? ఆయన ఎలా చేశారు అలాగే చేసుకుంటూ వెళ్దాం అని అనుకున్నారు. ఈరోజు చాలా మంది ప్రభు ఏదైతే చెప్పారో, ప్రభు ఏదైతే ఆశిస్తున్నారో, లేకపోతే ప్రభు ఏదైతే చేశారో వాటి ప్రకారం చేయటం అనేటువంటి దాని గురించి దగ్గర కొంత తడబడుతున్నారు అనేది నా అభిప్రాయం మాత్రమే. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభుకి ఎవరు కావాలి అంటే శిష్యుడిగా బ్రతికేటువంటి వాడు కావాలి. రెండవది నేను చెప్పుకున్నాము క్రీస్తు స్వరూప్యములను, అంటే ఆయన లాంటి గుణ లక్షణములు కలిగి ఉన్నవాడు కావాలి. ఎందుకు ఆయన అలా కోరుకున్నారు అంటే మీరు ఆది కాండంలోనికి మనం వెళ్ళగలిగితే ఆది కాండంలో అక్కడ రాయబడినటువంటిది మన స్వరూపములోనికి మన పోలికలో మనము నరులను చేద్దాం అని అనుకున్నటువంటి సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ విధంగా ఏర్పాటు చేయబడినటువంటి మనిషి క్రీస్తు స్వరూపంలోనికి లేక దేవుని గుణలక్షణాలు గుణగణాలతో సృష్టించబడినటువంటి మనిషి రాను 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 ఆ గుణలక్షణాలకు దూరం అయిపోయి మానవిక లక్షణాలతో బ్రతకటం ప్రారంభించాడు. ఎప్పుడైతే అలా ప్రారంభించాడో ఈ భూమి మీదకి అనేకమైనటువంటి పరిస్థితులు వచ్చాయి, అనేకమైనటువంటి మనుషుల యొక్క స్థితిగతులు మారిపోయాయి. అందుకే దేవుడు మళ్ళీ ఈ భూమి మీదకి ఆయన వచ్చి అలా కాదు, మీ పూర్వపు లక్షణాలు లేక మీరు సృష్టించబడినప్పుడు మీ యొక్క గుణగణాలు ఏవైతే ఉన్నాయో అవి ఇవి: ప్రేమ, సత్యము, సమాధానము, విశ్వాసము, సాత్వికము, దీర్ఘశాంతము, పవిత్రత. ఈ లక్షణాలతో మీరు ఉన్నారు కనుక మీరు తిరిగి మళ్ళీ ఆ లక్షణాలను మీలోనికి తీసుకుని రావాలి, ఆ లక్షణాలు మళ్ళీ మీలో కనబడాలి అని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంది కనుక క్రీస్తు స్వారూప్యంలోనికి మనము మార్చబడాలి అనేటువంటిది ఆయన ఉద్దేశం అయి ఉంది. కాబట్టి ఆయనకు ఆయన లాంటి వారు కావాలి. ఒక మాటలో మీకు చెప్పాలంటే అది సెకండ్ పాయింట్. ఇక మూడవది ఏమిటి అంటే యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు మీరు చదవగలిగితే అక్కడ రాయబడింది, ఒకరినొకరు ప్రేమించుకునేవాడు కావాలి దేవుడికి. అంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించేటువంటి మనసు నీకుంటే దేవుడు సంతోషిస్తాడు. అలాంటి మనసు ఒకవేళ నీలో లేకపోతే నువ్వు దేవుడికి అవసరం లేదు. అందుకే యోహాను భక్తుడు ఒక అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతూ ఏమంటారంటే, కనిపించని దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నానని చెప్తున్నావు కదా, మరి కనిపించే సహోదరుని ఎందుకు ద్వేషిస్తున్నావు? కనిపించే సహోదరుని నువ్వు ఎందుకు దూరం పెడుతున్నావు? అంటే కనిపించని
దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పే నీవు కనిపించే నీ సహోదరుని దూరం పెడితే అది దేవుణ్ణి ప్రేమించినట్ట. అంటే ఆయన అద్భుతమైనటువంటి మాట మాట్లాడుతూ ఏమంటారంటే అండి, కనిపించే నీ సహోదరుణ్ణే ప్రేమించలేకపోతే కనబడిన దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు? అంటే బైబిల్ మీరు ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు గమనిస్తే సహోదరుని ప్రేమించాలి, సహోదరుని మనము గౌరవించాలి, సహోదరుని యొక్క సహాయం చేయాలి. సహోదరునికి ఆజ్ఞల్లో కూడా ప్రప్రదమైనటువంటి విషయాలు అవే. 2 విషయాల కింద యేసు ప్రభువు ఆజ్ఞను డివైడ్ చేశారు. మొదటిది ఏమండి, దేవుణ్ణి ప్రేమించడం. 2 మనుషులను ప్రేమించడం. సో దేవునికి కావాల్సింది ఎవరు అంటే ఏమండి, మనుషులను ప్రేమించేవారు కావాలి, సహోదరుని ప్రేమించేవారు కావాలి. ఈరోజు మనం మన సహోదరుని ప్రేమించగలుగుతున్నామా? ఈరోజు మనం మా సహోదరుడితో హృదయపూర్వకంగా ఉండగలుగుతున్నామా? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రేమ లేకపోతే, పౌలు గారి మాట అంటాడు కదా, నేను ప్రేమ లేకపోతే, ఒకవేళ ఆ ప్రవచనములు చెప్పగలిగినటువంటి శక్తి నాకున్నా, అద్భుతాలు చేయగలిగిన శక్తి నాకున్నా, లేకపోతే కొండలను పిగిలింపగలిగిన పరిపూర్ణ విశ్వాసము కలిగిన వాడని అయినను ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనే కదా. సో దేవుడు కోరుకునేది మనుషులలో ప్రేమను దేవుడు కోరుతున్నాడు. ఎదుటి వారి పట్ల ప్రేమ తత్వాన్ని మనం అలవాటు చేసుకోవాలి. ఆయనలో ఉన్న ప్రేమ మనలో కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి మనము ఒకరిని ఒకరు ప్రేమించేవారుగా, ఒకరినొకరు ప్రోత్సహించుకునేవారుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. అలాంటి వారు దేవుడికి కావాలి. ఓకే, నెక్స్ట్ మీరు చూడగలిగితే 4th పాయింట్ ఏమిటి అంటే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు చెప్పాను ఈ మాట. ఏమిటది అంటే, దేవునికి ఎవరు కావాలంటే సైనికుడు కావాలి. ఎవరు కావాలి? సైనికుడు కావాలి. 2 కొరింథీ 10వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు మీరు చదవగలిగితే అక్కడ రాయబడుతుంది. అలాగే ఎఫెసీ 6:12. దేవునికి మంచి సైనికుడు కావాలి. అంటే దేవుడు యుద్ధం ఎవరితో చేయమన్నారు అంటే, ఎఫెసీకి రాసిన 6:12 మీరు చదివితే మీకు తెలుస్తుంది. దేవుడు యుద్ధం ఎవరితో చేయమన్నారు అంటే, మనం యుద్ధం చేసేది ఎవరితో అంటే, కంటికి కనిపించని దురాత్మ అంధకార శక్తులతో. కాబట్టి దేవునికి ఎవరు కావాలంటే మంచి సైనికుడు కావాలి. మంచి సైనికుడు ఎప్పుడు ఏం చేస్తాడు? తనను దండులో పెట్టుకున్నటువంటి వారు, తనకు ఉద్యోగం ఇచ్చిన వారిని సంతోషపరిచేటువంటి ప్రయత్నం చేస్తాడు. మనం ఒక ఉద్యోగంలో మనం జాయిన్ అయ్యామనుకోండి, ఎగ్జాంపుల్, ఆ ఉద్యోగంలో మనం ఏం చేస్తామంటే, మనల్ని ఎవరైతే జాబ్లోకి తీసుకున్నారో వారు మనల్ని చూసి సంతోషపడే విధంగా ప్రవర్తించాలని కోరుకుంటాం. అలాగే దేవుడు మన కొరకు రక్తం ఇచ్చి ప్రాణం పెట్టి మనలను రక్షించి ఈరోజు ఈ స్థితిలో మనల్ని దేవుడు ఉంచారంటే, మనము ఆయన కొరకు మంచి సైనికుని వలె. మంచి సైనికుడు ఎప్పుడూ కూడా పరిస్థితులు ఎలాంటివైనా ధైర్యంగా నిలబడతాడు. ఇక్కడ సైనికుడు అంటే నువ్వు కత్తట్టుకుని కటారులు అట్టుకుని వెళ్ళి యుద్ధం చేయమని కాదు. సైనికుడి యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఎదురుగుండా శత్రువు కనబడినప్పుడు, ప్రాణాపాయ పరిస్థితులు కనిపించినప్పుడు, అటు వెళితే ప్రాణం పోతుందని తెలిసినా, లేకపోతే అటు వెళితే యుద్ధం సంభవించి తనకు నష్టం కలుగుతుందని తెలిసినా ధైర్యంగా ముందడుగు వేసేవాడు సైనికుడు. అలాంటి మనస్సు నీకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అంతేగాని నువ్వు కత్తి పట్టుకుని వెళ్ళి 10 మందిని చంపాలనో లేకపోతే మరొకరినో హింసించాలని దేవుడు కోరుకోవట్లేదు. దేవుడు కోరుకునేది ఏంటంటే ఒక సైనికుడి మనస్సు. సైనికుడు ఎప్పుడు కూడా ధైర్యంగా నిలబడతాడు. పరిస్థితులు ఏ వచ్చినా సరే దేవుని కొరకు నిలబడాలని దేవుడు కోరుతున్నారు మన నుంచి. ఓకే, నెక్స్ట్ 5th పాయింట్ ఏంటి అంటే, ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడికి ఎవరు కావాలంటే నమ్మకస్తులు కావాలి. ప్రకటన గ్రంథం 17:14 మీరు చదవండి. తర్వాత ఈ రిఫరెన్స్లన్నీ మీరు ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకోండి, చదవండి ఒకసారి. నాకు వీడియోలో లెంత్ ఎక్కువైపోతుంది అన్న ఉద్దేశంతో నేను జస్ట్ రిఫరెన్స్లు మాత్రమే మీకు ఇస్తున్నాను. ఏమండి, నమ్మకస్తులు కావాలి దేవుడికి. ప్రకటన గ్రంథం 17:14. ఈ భూమి మీద దేవుడు నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తున్నారు. బాధ్యత అప్పగించి ఆ నమ్మకమైనటువంటి పరిచారకులకు బాధ్యత అప్పగించాలని దేవుడు చూస్తున్నారు. యేసుప్రభువు వారి తర్వాత అంత నమ్మకత్వము, అంత నమ్మకస్తులుగా శిష్యులు ఉన్నారు కాబట్టి శిష్యులకు ఆ బాధ్యతను దేవుడు అప్పగించారు. వారు ఆ నమ్మకత్వాన్ని కాపాడుకుంటూ నమ్మకంగా బ్రతికారు దేవుని కొరకు. ఆ తర్వాత ఆ శిష్యులు కొంతమంది నమ్మకస్తులకి ఆ బాధ్యత అప్పగించారు. ఆ తర్వాత వారు కొంతమంది శిష్యులకు మరి కొంత బాధ్యత అప్పగించారు. సో దేవుడు కోరుకునేది ఎవరిని అంటే నమ్మకస్తుల్ని. మరి మనం నమ్మకస్తులుగా ఉన్నామా దేవునికి?
మనం మన భార్యకి నమ్మకస్తులుగా ఉన్నామా? మనం మన భర్తకి నమ్మకస్తులుగా ఉన్నామా? మనం మన దేవునికి నమ్మకస్తులుగా ఉన్నామా? మనం మన సంఘానికి నమ్మకస్తులుగా ఉన్నామా? ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవునికి ఎవరు కావాలంటే నమ్మకస్తులు కావాలి. ఓకే, నెక్స్ట్ పాయింట్ మీరు చూడగలిగితే ఏమండి, దేవునికి ఎవరు కావాలంటే పరిశుద్ధులు కావాలి. ఎవరు కావాలండి? పరిశుద్ధుడిగా నీవు ఉండకపోతే దేవుడికి ఇష్టడిగా ఉండలేము. దేవుని దగ్గరికి కూడా మనం వెళ్ళలేము పరిశుద్ధత అనే క్వాలిటీ మనలో లేకపోతే. ఎందుకంటే నీ ప్రభువు ఒక దేవుడు పరిశుద్ధుడు 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 అని నిత్యము వేవేల దూతలతో కొనియాడబడుతున్నటువంటి దేవుని దగ్గరికి అపరిశుద్ధులుగా బ్రతికేటువంటి మనం వెళ్ళగలమా? పరిశుద్ధత అనేది ద బేసిక్ క్వాలిటీ ఆఫ్ ఎవ్రీ క్రిస్టియన్. ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన ఖచ్చితమైనటువంటి క్వాలిటీ ఏమిటి అంటే పరిశుద్ధతే. ఆ పరిశుద్ధతను మనము కలిగి లేనప్పుడు మనం దేవుడికి అవసరం లేదు. పరిశుద్ధత అనేది మనలో లేనప్పుడు మనకి దేవుడితో లేక దేవుడికి మనతో అసలు పనే లేదు. ఒకప్పుడు అలా ఉన్నాము నిజమే, అయినా దేవుడు ప్రేమించి ఒక అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన తర్వాత కూడా మనము అలాంటి బ్రతికితే పాత జీవితపు తాలూకా విధానాలే కలిగి ఉంటే మనకి దేవుడితో లేక దేవునికి మనతో అసలు పనే ఉంది. కాబట్టి వెనకాల పోస్టర్లు మార్చడం మాత్రమే కాదు, మన మనస్సులో ఉన్నటువంటి కుళ్ళును కూడా తీసేయాలి. కొంతమందికి అంటే పోస్టర్లు మార్చడం అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒకప్పుడు ఒక అన్య దేవత లేక అన్య దేవుడు ఫోటో ఉండేది, ఇప్పుడు యేసుప్రభు ఫోటో వచ్చింది. అంతే తప్ప వారిలో, వారి మనస్సులో, వారి జీవితంలో దైవికమైనటువంటి క్రియలు చేయాలనేటువంటి తపన వారిలో లేనప్పుడు వెనకాల బొమ్మ మారితే ప్రయోజనమే ఉంది. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి కావాల్సింది పరిశుద్ధుడు. దేవునికి కావాల్సింది ఎవరంటే పరిశుద్ధుడు. పౌలు గారు ప్రతి సంఘానికి రాస్తూ ఒక మాట వాడారు, ఏంటంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు అనేటువంటి మాటను ఆయన ఉపయోగించారు. కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాం. ఇంకా లోక సంబంధమైనటువంటి పద్ధతులు, విధానాలు, ఆచారాలు లేకపోతే లోక సంబంధమైనటువంటి ఆలోచన విధానాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుడికి నువ్వు అవసరమే లేదు. దేవుడు ఇంకొకరిని ఏర్పాటు చేసుకుంటారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా పరిశుద్ధత అనేటువంటి దాని నుంచి పక్కకు వెళ్ళిపోయే ఆలోచన మనకు ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ మనం చూడగలిగితే నెక్స్ట్ పాయింట్ ఏమిటి అంటే ఏమండి, పని చేసేవారు దేవుడికి కావాలి. లాస్ట్ పాయింట్ ఏమి, పని చేసేవారు దేవుడికి కావాలి. ఎవరు కావాలి? పని చేసేవారు. కబుర్లు చెప్పేవారు దేవుడికి అవసరం లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. యేసుప్రభువు వారు శిష్యులను పిలిచారు కదా, పిలిచినప్పుడు పని చేసుకుంటున్న వారిని పిలిచారా లేకపోతే ఖాళీగా కూర్చుంటూ కబుర్లు చెప్పుకున్న వారిని పిలిచారా? ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేస్తున్న వారినే దేవుడు పిలిచారు. ఎందుకు అంటే వాడికి ఆల్రెడీ పని చేయడం అలవాటు ఉంది కనుక తర్వాత ఆయన ఏం చెప్పినా చేస్తారు పని అనేటువంటి ఆలోచన ఆయనకు ఉంది కనుక. ఈరోజు చాలా మంది క్రైస్తవులు పని చేయడం అనేసి ఏమంటే పక్కోడు అలాగా, ఎదుటోడు ఇలాగా, ఆయన ఇలాగా, ఈయన ఇలాగా అని మాట్లాడుకునేవారు చాలా మంది ఉన్నారు. దేవుడికి నువ్వు అవసరం లేదు. దేవుడికి ఎవరు కావాలంటే పని చేసేవాడు కావాలి. ఏదో విధంగా నీ శక్తి ఎంతైతే అంత నువ్వు ఎలా చేయగలిగితే అలాగా. ఒక పక్కన ఉన్నటువంటి వ్యక్తికి దేవుని గురించి చెప్పగలిగిన శక్తి నీకు ఉందనుకో, చెప్పు, తప్పేముంది? సింపుల్. పెద్ద కష్టమైన పని కాదు, బండ్లు మోయాల్సిన అవసరం లేదు కదా. అలా ప్రతి ఒక్కరూ కూడా వారి వారి పనిని వారు నమ్మకంగా చేసినప్పుడు దేవుడు వారిని బట్టి సంతోషిస్తారు. అలాంటి వారు దేవుడికి కావాలి. పని చేసేవారు కావాలి తప్ప ఏమంటే కబుర్లు చెప్పేవారు కాదు. చాలా మంది నాతో చెప్పినటువంటి మాటలు మీతో పంచుకుంటాను. ఏదైనా అవసరం ఉంది బ్రదర్ అని ఒకవేళ నేను నోరు తెరిచి ఒకవేళ అడిగాను అనుకోండి, ఇప్పుడు అడగను జనరల్గా ఒకవేళ అడిగాను అనుకోండి, వాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటే ప్రార్థన చేద్దాం లేదు బ్రదర్, దేవుడు కార్యం చేస్తారు. దేవుడు కార్యం చేసేటట్టయితే ఏమండి నువ్వేం చేస్తావు మరి? దేవుడు ఏమండి ఎవరి ద్వారా కార్యం చేయాలి? మనిషి ద్వారా కార్యం చేయాలి. ఆ మనిషివి నువ్వే దేవుని పని చేయడానికో దేవుని కొరకు ముందుకు రావడానికి ఇష్టపడకపోతే ఎలాగా? అంటే పని చేయవలసిన బాధ్యత నీ మీద ఉన్నప్పుడు నువ్వు పని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు నీకు ఒక మంచి స్థితి కలిగించారు అనుకోండి,
10 మందికి ఉపయోగపడాలి కదా. ఆ స్థితి ఎందుకు ఇచ్చారు దేవుడు? నువ్వు పెద్దోడిపోయి, నువ్వు గొప్పోడివైపోయి, నువ్వేదో సంపాదించేసుకుని ఉద్ధరించేస్తావని కాదు కదా. నీ వల్ల 10 మందికి ఉపయోగం కలుగుతుందని, నీ వల్ల 10 మందికి సహాయం జరుగుతుందని ఆ స్థితిని దేవుడు నీకు ఇచ్చాడు. ప్రార్థన చేస్తానులే బ్రదర్, మీరు వెళ్ళండి అంటే ప్రార్థన వాస్తవానికి నేను చేసుకోలేనా? లేదా మా ఇంట్లో వాళ్ళు ప్రార్థన చేయరా? లేదా మా సంఘం వాళ్ళు ప్రార్థన చేయరా? అంటే నువ్వు పని చేయవలసిన బాధ్యత నీ మీద ఉన్నప్పుడు నువ్వు పని చేయాలి. ఆ అవకాశము, ఆ పరిస్థితులు దేవుడు నీకు ఇచ్చారు. పని చేయగలవు. నువ్వు తలుచుకుంటే ఒక పెద్ద బిల్డింగ్ కట్టించగలవు. నేను తలుచుకుంటే అది చేయలేను, నా వల్ల కాదు. అది చెప్పమంటే ఇలాంటి మాటలు వాక్యాలు ఎన్నని చెప్తాను నేను. అంటే నా పరిస్థితి, నేను వాక్యం అందించగలను, దేవుని మాటలు చెప్పగలను, ఆ విధంగా నేను పని చేయగలను. నువ్వు ఒక నీ దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ఒక చక్కనైనటువంటి కార్యక్రమం చేయగలవు, దేవుని కొరకు ఒక మంచి సభ పెట్టగలవు, లేకపోతే మంచి మందిరాన్ని కట్టగలవు, లేకపోతే కొంతమందిని పిలిచి వారికి ఆర్థికంగా, లేకపోతే ఈ గ్రాసరీస్ అనో ఏ విధంగా సహాయం చేయగలవు. నువ్వు ఆ విధంగా దేవుడు పనిచేయి. ఎవరు ఏ విధంగా చేస్తున్నారు అనేది వారి వ్యక్తిగతమైనటువంటి విషయం. దేవుడు ఎప్పుడు అందులో జోక్యం చేసుకోరు. నువ్వు ఎలా చేయాలనుకుంటే అలా చేయొచ్చు. ఆ ఫ్రీడమ్ దేవుడు నీకు ఇచ్చారు. బట్ చెయ్యాలి పని. అది నీకున్న పరిస్థితిని బట్టి, నీ స్థితిగతులను బట్టి నువ్వు దేవుడికి పని చేయాలి, దేవుని పని చేయాలి. ఏమంటే చాలా మంది ఏం చేస్తారంటే చెప్పింది చేయరు, చెప్పంది చేస్తుంటారు. మరి కొంతమంది చెయ్యొద్దన్నవి చేయడం మానేస్తారు, కానీ చెయ్యమన్నవి చేయరు. ఇలాంటి బ్యాచ్ కొంతమంది ఉంటారు. నువ్వు చేయొద్దని పని చేయకపోవడం అనేది ఎంత ప్రాముఖ్యమో, చెయ్యాలి అని చెప్పిన పని చేయడం కూడా అంతే ప్రాముఖ్యం. చెయ్యొద్దన్నది చేయటం లేదు కాబట్టి ఇంక నేను చాలా గొప్పగా చేస్తానంటే కుదరదు. మరి చేయమన్న పని ఎవరు చేయాలి? సో ఎప్పుడు కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, నేను ఏదో ఒక విధంగా దేవుడు పని చేయాలి. నాకున్న శక్తిని బట్టి, నాకున్న పరిధిని బట్టి, లేకపోతే నాకున్నటువంటి వనరులను బట్టి నేను ఏదో విధంగా దేవుడు పని చేయాలి అంతే. నేను ఏదో విధంగా దేవుడు పని చేయాలని ఆశపడ్డాను కనుకనే ఏదో ఈ వీడియో ద్వారా కనీసం ఒకరిద్దరన్నా బలపడతారనే ఉద్దేశంతో చేస్తున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడికి ఎవరు కావాలి అంటే గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిది శిష్యులు అయిన వారు కావాలి. 2, క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడిన వారు దేవుడికి కావాలి. 3, ఒకరినొకరు ప్రేమించుకునేవారు దేవుడికి కావాలి. 4, క్రీస్తు సైనికుల్లాగా దేవుని కొరకు నిలబడిపోయేవారు కావాలి. 5, నమ్మకస్తులు కావాలి. 6, పరిశుద్ధులు కావాలి. 7, పని చేసేవారు కావాలి. కాబట్టి దేవునికి ఈ 7 లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి కావాలి. అంటే ఇది ఒకటి ఉంది చాలంటే కుదరదు. ఇవన్నీ కలిపిన ఒక వ్యక్తి దేవుడికి కావాలి. సో ఇవన్నీ కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు నేను ఉన్నామో లేదో చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. సో ఏ ఒక్కటి మిస్ అయినా వెంటనే మళ్ళీ మనం దాన్ని రీఫిల్ చేసుకోవాలి. ఓకే, ఇది లేదు, నాలో ప్రేమించే తత్వం లేదా, ఓకే నేను ప్రేమించేవాడిగా మార్చబడాలి. ఒక పరిశుద్ధత నాలో లేదా, ఓకే నేను పరిశుద్ధుడిగా మార్చబడాలి. లేకపోతే పని చేసేటువంటి తత్వం నాలో లేదా, నేను పని చేసేవాడిగా ఉండాలి. లేకపోతే ఏమంటే దేవుని కొరకు ధైర్యంగా నిలబడేటువంటి స్థైర్యం నాకు లేదా, దాన్ని నేను బిల్డ్ చేసుకోవాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడికి నువ్వు కావాలి. సో ఇవేవి నీలో లేకుండా నువ్వు కేవలం మందిరానికి వచ్చావు, బాప్తిసం తీసేసుకున్నావు అంటే మాత్రం దేవుడికి నీ అవసరమే లేదు, నీతో పనే లేదు. అది మీరైనా నేనైనా ఎవరైనా అంతే. దేవుడికి ఒకటే రూల్ ఆయన దగ్గర. ఈ కంప్లీట్ ప్యాకేజ్, ఈ కంప్లీట్గా ఎవరైతే ఈ లక్షణాలను కలిగి ఉంటారో వారు దేవుడికి కావాలి. అలా కాకుండా లోక సంబంధంగా లోకపరమైనటువంటి ఆలోచనలు, ఉద్దేశాలు కలిగి ఒకవేళ నువ్వు ఉంటే నీకు దేవుడు అవసరం లేదు, దేవుడు కూడా నీకు అవసరం లేదు, దేవుడికి నువ్వు అవసరం లేదు. కాబట్టి నేను ఒకటే కోరుకుంటాను ఎప్పుడు కూడా, నేను దేవునికి కావాలి, నాకు దేవుడు కావాలి. నేను దేవుడు కావాలి అని నేను ముందుకు ఎలా అయితే వెళ్తానో, దేవుడు కూడా అరే వందన కుమార్ నాకు కావాలి, ఆ ఏరియాలో వందన అనేటువంటి వ్యక్తి నాకు అవసరం అని దేవుడు అనుకోవాలంటే ఖచ్చితంగా నేను ఈ లక్షణాలు 7 లక్షణాలు నేను కలిగి ఉండాలి. అప్పుడు దేవునికి నేను కావాలి. అప్పుడు దేవుడు తన కార్యాలు, ఆయన ఆలోచనలు, ఆయన ఉద్దేశాలు, ఆయన అనుకున్నటువంటి ప్రణాళికలు నా ద్వారా
ఈ ప్రాంతంలో దేవుడు జరిగించుకుంటారు. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ 7 రకాలైనటువంటి లక్షణాలను విడిచిపెట్టే ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడైతే నువ్వు వాటి నుంచి బయటకు వెళ్ళిపోతావో నువ్వు దేవుడికి అవసరం లేదు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ మీకు ఈ మాట నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. ఎప్పుడైతే ఈ 7 లక్షణాలు నేను కలిగి ఉంటానో అప్పుడు నేను దేవుడికి కావాలి. కాబట్టి నేను ఎప్పుడూ కూడా అనుకునేది, ప్రవర్తించేది లేక ఆలోచించేది ఒకటి ఏంటంటే, దేవునికి నేను కావాలి, ఆ విధంగా నేను బ్రతకాలి. బ్రతికితే దేవుడు ఆటోమేటిక్గా నన్ను కోరుకుంటాడు. సో దేవుడు కోరుకుంటే ఇంకేముంది, ఆటోమేటిక్గా ఆయన నన్ను తన పనిలో వాడుకుంటాడు. ఆ ఆలోచనతో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనలను ఆయన పని కొరకు, ఆయన నామ ఘనత కొరకు ఉపయోగించుకుంటారు. కాబట్టి ఈ వీడియో ద్వారా ఈ మాటలు వింటున్నటువంటి మనము నేను దేవునికి కావాలి, ఆ విధమైనటువంటి జీవితాన్ని నేను జీవించాలి అనేటువంటి ఉద్దేశంతో భక్తిని చేద్దాం. అప్పుడు దేవుడు మనలను చూసి సంతోషపడతారు, మనలను ఆయన పని కొరకు ఇంకా ఉపయోగించుకుంటారు. అట్టి కృప దేవుడు అనుగ్రహించి మనలను ఆయనలో ఇంకా బలపరచును గాక. దేవుడి కొద్ది మాటలు తన వెనుకడిలో దీవించి మీ అందరి హృదయాల్లో ఫలింపు చేయను గాక. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు.